12 చూచారు. అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ ముందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ ముందు ధాన్యమును కూర్చుందని దాన్ని నమ్ముదువా? నిప్పుకోడి సంతోషము చేత రెక్కల నాడించును. నిప్పుకోడి అనండి. ఎంతమంది నిప్పుకోడి తెలుసు? నిప్పుకోడికే తెలుస్తుంది బాగా. హల్లెలూయా హల్లెలూయా. నిప్పుకోడి అంట ఏం చేస్తుందంట అండి? నిప్పుకోడి సంతోషము చేత రెక్కల నాడించును. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను నాడించి రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా? అది వాత్సల్యము కలదానిగా ఉన్నదా? అంటే దీనికి ఒక ధాన్యం దొరికింది, లేకపోతే ఏదో దొరికింది, ఏదైనా రాగానే అది ఏం చేస్తుందంటే తెలుసా? సంతోషం ఉంటుందంట దానికి. చెప్పండి. అంటే ఎలాగా నీకు ఉద్యోగం వచ్చినప్పుడు ఏ రీతిగా సంతోషం ఉంటుందో, నీకు ఐశ్వర్యం వచ్చినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు, నువ్వు బ్లెస్ అయినప్పుడు, ఆరోగ్యం వచ్చినప్పుడు నీకు ఏ రీతిగా సంతోషం ఉంటుందో నిప్పుకోడికి కూడా అలాగే సంతోషం ఉంటుంది. చదువు. లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును. కానీ దానికి ఒక మైనస్ పాయింట్ ఉంది, పక్కనే మైనస్ పాయింట్ ఉంది. చాలామంది క్రైస్తవులకు ఇదే, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు బ్లెస్ చేస్తాడు, దేవుడు డబ్బులు ఇస్తాడు, అప్పుడు మందం హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ వాళ్ళకు ఉండదు. హల్లెలూయా చెప్పండి. ఫ్యూచర్ ప్లానింగ్ ఉండదు. సమస్య ఒక సమస్యలకించి ఆపత్కాలం మందు యెహోవా నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు, కరెక్టే. కానీ ఆపద రాకుండా ఎలా ఉండాలో తెలీదు. ఈ దేవుడు కష్టాలకించి విడిపించే దేవుడేనా, లేకపోతే కష్టాలు రాకుండా చూసే దేవుడు కూడానా? రోగం నుంచి స్వస్థపరిచే దేవుడేనా, రోగాలు రాకుండా చూసే దేవుడా? అంటే ఆ దేవుడు కూడా పక్కన చెప్పు. నా దేవుడు రోగాలు రాకుండా చూసే దేవుడు, నా దేవుడు కష్టాలు రాకుండా దేవుడు, నా దేవుడు సమస్యలు రాకుండా చూసే దేవుడు. ఈ దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చదుమా. ధూళిలో వాటిని కాచును, దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని. అయితే ఇది ఏం చేస్తుందంట? ఆ గుడ్లని పెట్టి ఎక్కడ పాతి పెడుతుంది? అది భూమిలో. అనండి, భూమిలో పాతి పెట్టేసిందంట అది. హల్లెలూయా. కానీ భూమిలో పాతి పెట్టేటప్పుడు దానికి మెదడు లేదు. ఏం లేదు? పక్కన చెప్పు. ఏం లేదు? మెదడు లేదు. ఏం మెదడు లేదు? ఒకవేళ నేను భూమిలో పాతి పెడితే ఎవడన్నా తొక్కిందనుకో ఆ గుడ్లు ఏమైతాయి? చాలామంది జీవితం అంతే. దేవుడు ఉద్యోగం ఇస్తాడు, ఆ ఉద్యోగం ద్వారా ఎలాగ డబ్బులు సంపాదించుకోవాలో తెలీదు. ఈరోజు ఉద్యోగంలో నీకు ఒక 30,000 వచ్చినాయి అనుకో, వెంటనే ఒక ఐఫోన్ కొని 10,000 ఈఎంఐ పెడతావు. హల్లెలూయా. వెంటనే ఒక సోఫా కొని ఒక 2,000 ఈఎంఐ పెట్టేస్తావు. హల్లెలూయా. తర్వాత నానా ఖర్చులకి ఆ బిల్లులు ఈ బిల్లులు అని కట్టుకొని నెలాఖరికి వచ్చేటప్పుడు 30,000 చిల్లి గవ్వ లేకుండా పోతుంది. హల్లెలూయా. అంటే నీ జీవితము ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంది? అందుకే నేను మీకు ఒక మాట నేర్పించాను. 2030లో ఏం జరగబోతుందని మీకు బోధించి ఏమన్నానో తెలుసా? ప్రతి నెల మీరు 20% మీరు దాచిపెట్టుకోవాలా మీ డబ్బులు. హల్లెలూయా. ఏం చేయాలా? మీ 20% మీరు దాచిపెట్టాలి. హల్లెలూయా. 20% అంటే ఇప్పుడు 30,000లో 20% ఎంత? ఒక ఎగ్జాంపుల్, ₹1,00,000 20% ఎంత? 20,000. హల్లెలూయా. 50,000 20% ఎంత? అంటే నీకు 50,000 వస్తే ఎట్టకేలకి ఆ ఖర్చులు ఈ ఖర్చులు అన్నీ పక్కన పెట్టి నువ్వు ఏం చేయాలి? 10,000 దాచిపెట్టాలి. హల్లెలూయా. అంటే చీమలు ఏం చేసేటివంట? దానికి నాయకర్త లేకపోయినాను అవి దాచిపెట్టి ఆపత్కాలంలో, వేసవి కాలంలో అవి పోషింపబడతాయి. అందుకనే రానున్న కరువు, ఏ రీతిగా కరువు రాబోతుందో మీకు బోధించి, ఆ కరువులోకి నువ్వు ఎలా తప్పించుకోవాలో బోధించినా కూడా ఆ కరువు దరిద్రంలో నువ్వు పడ్డావంటే ఇక దేవుడు అంటాడు, ప్రవక్తలు ఇచ్చింది ఎందుకు నేను? ఒక్క ప్రవక్త ద్వారా దేవుడు నిన్ను విడిపిస్తాడు, అదే ప్రవక్త ద్వారా దేవుడు నిన్ను కాపాడుతాడు. కానీ సంఘము ప్రవక్త ద్వారా విడిపింపబడుతుంది. దయ్యాలు పోవాలనుకుంటారు, హీలింగ్స్ జరగాలని. నేను చేసిన హీలింగ్స్, నేను ఎలాగొట్టిన దయ్యాలు, నేను చేసిన అద్భుతాలు ఒకవేళ సంఖ్య లెక్కేస్తే మనం అక్కడ ఉంటుంది మీటింగ్. ఎందుకు? వాళ్ళకి తెలుసు అన్న అంటే జస్ట్ ప్రేయర్ చేయించుకుంటే అయిపోయింది, వీళ్ళైనా బ్లెస్ అయినా అంతే. కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే సమస్య నుంచి విడుదల ఎలా పొందుకోవాలో తెలియదు. హల్లెలూయా. ఇక్కడ ఈ నిప్పుకోడి కూడా అంతే. రాగానే గుడ్లు పెట్టగానే సంతోషించింది, కానీ ఆ గుడ్లు ఏమి తొక్కకుండా దాపెట్టుకోవాలని దానికి తెలియదు. ఈరోజు నీకు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చిండు, నువ్వు కాపాడుకోవాలి. పక్కన చెప్పు, నువ్వు కాపాడుకో. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చిండు, నువ్వు కాపాడుకోవాలా. హల్లెలూయా. నీ పిల్లలకి నువ్వు అనుదినం ప్రార్థన చేయాలా. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పాలా. వాడు పెద్దగా అయిన తర్వాత వాడు చిచోరైండు, ఆమె ఆగమైంది అంటే దానికి బాధ్యురాలు బాధ్యత ఎవడైతావు? నువ్వే.
ఎందుకంటే చదువు, అడవి జంతువు వాటిని చితకద్రొక్కవచ్చు. అడవి జంతువు ఏమైంది? చితకదు. నీవు నీ పిల్లలకు సమయం ఇవ్వకపోతే అపవాది సమయం ఇస్తుంది. నీవు నీ పిల్లలకు నేర్పించకపోతే అపవాది నేర్పిస్తుంది. నీవు నీ స్నేహితులకు చెప్పకపోతే అపవాది చెప్తుంది. అందుకే నేను చెప్తా ఉండు, ఎప్పుడు నీ పిల్లలకు నువ్వు సమయం ఇచ్చి నేర్పియాలా. హల్లెలూయా. 2 తినకపోతే ఏం చేస్తావు? పక్కన చెప్పండి, అంతా పడాలి. హల్లెలూయా. అలాగే నువ్వు చెప్పింది వినకపోయినా అలాంటి కార్యాలు జరగాల. హల్లెలూయా. చదువు. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యం. ఏమైందంటే తన పిల్లలు తాని కానట్టు కాఠినంగా ఉందంట. తన పిల్లలే తన గుడ్లే. అందుకనే చాలామంది క్రిస్టియన్స్ కూడా పిల్లల్ని ఇంటికాడ పెట్టేస్తారు, వాళ్ళే పోతారు మందిరానికి. ఎందుకంటే స్పెషల్ క్లాస్ ఉందన్న. ఎంత క్లాస్ అవుతుంది? సెకండ్ క్లాస్కి స్పెషల్ క్లాస్. హల్లెలూయా. పిల్లలకి ఏంటంటే సెకండ్ క్లాస్కి స్పెషల్ క్లాస్. దేవుని మందిరం కంటే క్లాస్లకు అయిపోయినాయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలో వారు ప్రార్థన చేస్తారు, పిల్లల్ని ప్రార్థనలో కూర్చోబెట్టుకోరు. వాళ్ళు వాక్యం వింటారు, పిల్లల్ని వాక్యంలో కూర్చోబెట్టారు. వాళ్ళు ఉపవాసం ఉంటారు, వాళ్ళకి ప్రార్థన నేర్పియారు, వాక్యం నేర్పియారు, స్టోరీలు నేర్పి ఏమి లేవు, ఒక్కటే. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళు చదువుకో రా, స్కూల్కి వెళ్ళు చదువుకో రా. పొద్దున్న నుంచి 8 గంటలు వాడు స్కూల్కి పోయి మళ్ళీ పెద్దగా అయిన తర్వాత ఉద్యోగానికి పోయి ఏమవుతాడు? నిన్ను దన్నేటోడు అవుతాడు. హల్లెలూయా. నీ పిల్లలు నీకు కానట్టు ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? వారు నువ్వు కన్నా పిల్లలు, వారు నీకన్నా స్నేహితులు. హల్లెలూయా. నీ బంధువులు, నీ పిల్లలు కానట్టు నువ్వు ఈ నిప్పుకోడు ఏం చేస్తుందంట? సంతోషం వచ్చింది గుడ్లు పెట్టాం కానీ ఏమైందంట? ఎవరు దొక్కుతున్న బాధ లేదు. అందుకే మనం చాలామంది అన్న పెళ్ళి అయింది అన్న, పిల్లలు 2-3 పుట్టిర్రు. తర్వాత వాళ్ళని ఎట్లా పెంచాలి తెలియదు. కన్నం కొందరు అంటారు ఎట్టికి వదిలేసిన, గాలికి వదిలేసిన. ఆ గాలికి వదిలేసినా బాగుండు, కాకపోతే అది పరిశుద్ధాత్మ గాలి అయితే బాగుండు, దేవుడు పెంచుకునేటోడు. హల్లెలూయా. హల్లెలూయా. వారి పిల్లలు వారి కానట్టు నిప్పుకోడి అంటే ఎవరు తొక్కినని ఏమవుతుంది? ఇప్పుడు అది ఆ కోడి సంతోషించింది, గుడ్లు పెట్టింది, కానీ తొక్కినప్పుడు ఏం జరిగిందంట? అడవి జంతువు వచ్చి దాన్ని తొక్కుతుందన్న చింత లేదు దానికి. రేపు నీ ఉద్యోగం వచ్చింది, మరి దాన్ని పోకుండా ఎలా కాపాడుకోవాలి? ఆరోగ్యం వచ్చింది, దాన్ని అనారోగ్యం రాకుండా ఎలా కాపాడుకోవాలి? హల్లెలూయా. దేవునికి వివాహం ఇచ్చిండు, నీ భర్తను ఎట్లా కాపాడుకోవాలి? నోరు తెరిస్తే కదా ఏమ్రా ఏడికి పోయినవురా అంటే నీ భర్త కాపాడగలుగుతాడా? హల్లెలూయా. సారా ఏమంటావు తెలుసా? ఒక మాట ఉంటుంది, నీ భర్తకి నువ్వు లోబడి ఏమనాలంటావు తెలుసా? మైలాడ్. మైలాడ్ అంటే ఎవరు? దేవుడు. దేవుడిని నువ్వు మైలాడ్ అంటున్నావు అంటే నీవు నీ భర్తను ఎలా చూడాలంటున్నావు? దేవుని తర్వాత నీకు దేవుడు అంటే ఏంది? మైలాడ్ అంటే ఏమంటున్నావు? యు ఆర్ మై ప్రొవైడర్. నువ్వు జాబ్ చేసినా ఏం చేసినా నీ భర్తనే నీకు ప్రొవైడర్. హల్లెలూయా. నీ భర్తనే నీకు సేఫ్టీ, నీ భర్తనే నీకు ప్రొవైడర్, నీ భర్తనే ఆరోగ్యం. అంతే తప్ప నువ్వు నేను ఈక్వల్. భార్యాభర్తలు ఎప్పుడు ఈక్వల్ కాదు, ఆడపిల్ల మగపిల్లగాడు ఎప్పుడు ఈక్వల్ కాదు. హల్లెలూయా. భర్త ఎప్పుడు పైనే, భార్య ఎప్పుడు భర్త కిందనే ఉన్నప్పుడు ఆ కుటుంబము సంతోషకరంగా ఉంటుంది. ఎప్పుడు నేను జాబ్ చేస్తలేనా, నువ్వు జాబ్ చేస్తలేవా, నేను ప్లస్ అవుతా నువ్వు కాదు, కింద ఉండాలి. పక్కన చెప్పు, కింద ఉండాలి. చదువు. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. కష్టపడి ఉద్యోగం వచ్చింది పోయింది, చింత లేదు అన్న. ప్రేయర్ చేయ, ఇంటర్వ్యూ ఈజీగా వదిలేస్తావు ఆ జాబు, చింత లేకుండా. పెళ్ళి ప్రేయర్ చేయన్న, పెళ్ళి కోసం పెళ్ళి అయింది, ఈజీగా విడాకులు తీసుకుంటారు. హల్లెలూయా. అన్న వరాలు కావాలి, అన్న భాషలు కావాలి, భాషల వరం వచ్చింది, ఈజీగా భాషలు మర్చిపోతావు ఇక వాళ్ళు ప్రార్థన చేయకుండా. హల్లెలూయా. దానికి ఏం లేదు. ఈరోజు నీ కుటుంబం గురించి నీకు చింత ఉండాలా, నీ అద్భుతం గురించి నీకు చింత ఉండాలా. నేను ఎప్పుడు బ్లెస్ అవ్వాలి, నాకు ఇల్లు ఎప్పుడు ఇస్తావు, అన్న ప్రవచించండి కదా, నాకు బండి రావాలి, నాకు కార్ రావాలి, నేను బ్లెస్ అవ్వాలా ప్రభా. నేను ఒక మాట, నీ కొంప గురించి నీ గురించి నువ్వే రాత్రి లేచి ప్రార్థన చేయకపోవడానికి నాకేం పట్టింది చేయనికే? హల్లెలూయా. నీ పిల్లల గురించి నువ్వే రాత్రి ప్రార్థన చేయకపోతే నాకేం పట్టింది చేయనికే? చాలామంది సేవకులు చెప్తాను, నేను నీకోసం ప్రేయర్ చేస్తున్నాను. నమ్మకు, దేవుడు నువ్వు ప్రార్థన చేసేదాకా ఏ కార్యాలు చేయడు. నువ్వు సేవకుని ప్రార్థన కేవలము నిన్ను బలపరచడానికి మాత్రమే. హల్లెలూయా. కానీ దేవుని ప్రార్థన నీకు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. అరే నీకు రోగం వస్తే నీకు బాగుపడాలని లేక, నువ్వు పరుగులెత్తాలని లేక, నేను ఎట్లా బ్లెస్ అవ్వాలి, నా జీవితం ఏందని తెలియకుండా ఇప్పుడు నీకు 30,000 వచ్చింది, సరే ఇప్పుడు 50,000 వచ్చింది కరెక్టే,
కానీ రేపు రేట్లు పెరిగిన తర్వాత నీకు మా అంటే నీకు ఒక 1000 రూపాయలు నీ జీతం ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. అప్పటిలోపు 10,000 రూపాయలు ఖర్చులు పెరిగినాయి. ఏం చేస్తావు? హల్లెలూయా. అదే నువ్వు దేవుని దగ్గర మొదలుపెట్టినప్పుడు నీ ఖర్చులు పెరిగిన కొలది నీ ఆదాయం పెంచడం మొదలు పెడుతుంది. అందుకే నువ్వు సమయం తీయాలా లేదా? నీ పిల్లలు కానట్టు బిహేవ్ చేయడానికి వీలేదు. నీ కుటుంబం రానట్టు బిహేవ్ చేయడానికి దేవునికి సమయం తీ. అప్పుడు ఏమవుతుంది? చాలా హల్లెలూయా చెప్పండి, చాలా. అందుకని కొంచెం సమయం కేటాయించు దేవునికి. ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడే బిజీ. నీవు ఎప్పుడైతే బిజీ అవుతావో దాని అర్థమైందో తెలుసా? రేపు నీకు ఆశీర్వాదం రాబోతుంది. అప్పవాది ఈరోజు నేను బిజీ పెట్టింది. క్రైస్తవులు అందరూ ఇంతే. నా చర్చ్ కానట్టు, నా సంఘం కానట్టు, నా పిల్లలు కాని, నా నిప్పుకోడి దాని పిల్లలు కానట్టు బిహేవ్ చేస్తుందంట. లింగులు ఎట్టుకోమంటే పొద్దున పోతారు, మళ్ళీ రాత్రికి వస్తారు. హల్లెలూయా. నీ జీవితం కానట్టు ఏది పడితే చెత్త అంతా బిస్కెట్లు చాక్లెట్లు నీ ఒళ్ళది. నీ ఒళ్ళు కానట్టు గప్ప తింటావు. నీ పిల్లలు కానట్టు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని ఇచ్చి పండ్లు పుచ్చిపోయినాక అన్న ప్లీజ్ ప్రే ఫర్ మీ, పండ్లన్నీ పుచ్చిపోయినాయి, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, ఇంకా 4 చాక్లెట్లు పెట్టకపోయినా అన్నీ వచ్చేటి. నీవు దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఎవడేం చేస్తాడు? హల్లెలూయా. పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్ చూస్తే కళ్ళు ఎర్ర కాకపోతే ఏమైతాయి? అన్న డేటా అయిపోయింది, వాడితే ఎందుకు అయిపోవు? నీకు తెలివి లేదా? నిప్పుకోడి కంటే ఏం లేదు. చదువునాన్న, దేవుడు దానిని తెలివి లేని దేవుడే చేసిన దానికి తెలివి లేకుండా నీకేమైంది? పరిశుద్ధాత్మ తెలివిచ్చింది కదా. దానికి తెలివి లేక దాని పిల్లలు కానట్టు చూసుకుంది, దాని జీవితం కానట్టు చూసుకుంది. మరి నీకు తెలివి లేదా? పక్కన లేదా? అడుగు, పక్కన లేదా? తెలివి చదువుకునే టైంలో చదువుకోవాలి, దేవుడు వాడుకునే టైంలో దేవుడు వాడుకో. యవ్వన కాలం అందు తన సృష్టికర్తను ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో పెద్దగా అయిన తర్వాత నువ్వు బాగుపడతావు. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయి, శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేయకు. అంటే ఏంటి? నువ్వు ఆ హాస్పిటల్కి పోయి ఆల్ నైట్ ప్రేయర్ చేసిన దానికన్నా ఇంట్లో నుండి ఒక్క నైట్ ప్రేయర్ చేస్తే సరిపోయింది. ఏ నైట్ నీకు సుఖమైన నిద్ర ఉంటుంది. హల్లెలూయా. చాలామంది కష్టాలు వచ్చేదాకా దేవుని దగ్గరికి రాను, చింతలేని వాళ్ళలాగా. హల్లెలూయా. మొదట్లో ఏంది? సంతోషమే. హల్లెలూయా. కానీ తర్వాత ఏందంట? తర్వాత తెలివి లేదు. హల్లెలూయా. అందుకే నేను చెప్తా ఉంటా, సాటర్డే మీటింగ్ నేను చెప్పిన సాటర్డే మీటింగ్ ఎట్లా పెరుగుతూనే ఉంటుంది. సాటర్డే మీటింగ్ ఏమవుతుంది? అనాయింటింగ్ వస్తుంది. నువ్వు నిన్న పొందుకున్న అనాయింటింగ్ రేపు నువ్వు పొందుకుందామన్నా దొరకదు. హల్లెలూయా. అభిషేకం అనేది నువ్వు అడిగినప్పుడు వచ్చేది కాదు, వచ్చినప్పుడు పట్టుకునేది. వర్షం పడ్డప్పుడే విత్తనాలు వేస్తే ఫలిస్తూ ఉంటాం. హల్లెలూయా. అలాగే ఆ దేవునితో గడిపే అవకాశము నీకు ఏ పాటలో వచ్చిందా దాన్ని నువ్వు వదులుకోవడానికి మిస్లేదు. హల్లెలూయా. దేవునితో గడిపేది, దైవజనంతో గడిపేది, దేవునికి ఇచ్చే అవకాశం నీకు వచ్చినాయా? ఈరోజు చెప్తా, ఈరోజు ఆఫరింగ్ అవకాశం ఉంది, కానీ రేపు ఇద్దామన్నా నీకు ఉండదు. హల్లెలూయా. అంటే ఎవ్రీ ఆపర్చునిటీ గాడ్ క్రియేట్ ఏ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు. దానికి ఏం లేదు? వివేచన లేదు. పక్కన చెప్పు, వివేచన లేదు. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. అది లేచినప్పుడు గుర్రములను దాని రౌతులను తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? ఆగండి. ఇంకా నిప్పుకోడి ఏం చేస్తుందంట? పక్కన నిప్పుకోడి ఏం చేస్తుంది? దాని గుడ్లని భూమి మీద పాతి పెడుతుంది. అంటే ఎవరు దొక్కినా దానికి చింత లేదు, ఏదైనా దానికి చింత లేదు. పక్కన చెప్పు, చింత లేదు. చెప్పు పక్కన. ఇది నిప్పుకోడి. ఇంకొకటి ఉన్నది, 37 చదువుమా. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి. పక్షిరాజు ఏంటిది? దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. నిప్పుకోడి దేవుని ఆజ్ఞకి, దేవుని మాటకు లోబడదు. కానీ పక్షిరాజు ఏమైంది? దేవుని ఆజ్ఞకు లోబడి ఆకాశం మీదకి ఎక్కున తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా. ఎక్కడ కట్టుకుంటుంది? తన పిల్లల్ని ఎక్కడ కాపాడుకుంటుంది? ఎవరు అందుకోలేని చోట తన పిల్లలను పెడుతుందంట. హల్లెలూయా. అందుకే నిన్ను, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ఉద్యోగం ఎక్కడ ఉండాలి? ఆత్మ లోకంలో ఎత్తైన చోట ఉన్నప్పుడు ఏ అపవాదికి నువ్వు దొరకవు. హల్లెలూయా.
ఎత్తైన చోటనండి. నీ ఫైనాన్సెస్ ఎత్తైన చోటు ఉండాలా, నీ బ్లెస్సింగ్ ఎత్తైన చోటు ఉండాలా, నీ పిల్లలు ఎత్తైన చోటు ఉంటే అపవాదికి దొరుకుతుందా దొరకదా? అది ఇదేంటిది గుడ్లు కింద పెట్టిందంట, ఏడ పడితే తొక్కుకుంటూ పోతుంది, ఎట్లా పడితే ఎవరు దొక్కినా చచ్చిపోతాయి అవి, చింత లేనట్టు. కానీ ఇదేంది, తన పిల్లలని సేఫ్టీ, నా పిల్లలు సేఫ్టీ ఉండాలని ఆకాశంల మీద దాచిపెట్టుకుంటుందంట గుడ్లు. అలా అంటే నీ ఉద్యోగాన్ని, నీ పిల్లలని, నీ కుటుంబాన్ని, నీ భర్తని దాచిపెట్టుకోవాలా లేదా? చదువు. అది రాతి కొండ మీద నివసించును. ఎక్కడ ఉంటుంది అది? కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకును. ఎక్కడ కడుతుందంట? ఈ ఈ యొక్క పక్షిరాజు కన్నా తెలివి ఉంది, దాని దేవుని మాట విని తన పిల్లల ఎవ్వరూ పట్టుకోలేని పైన పెడుతుందంట. నీ ఉద్యోగము ఇవాళ ఉంటే రేపు ఊడిపోవుడు కాదు. ఒకటి నడుస్తుంటే ఇంకోటి నేర్చుకో, వేరే వాళ్ళని దిద్దామంటే నీకు ప్రమోషన్ ఇస్తారు. హల్లెలూయా. అందుకే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, బ్యాంకు జాబ్ రావాలి, ఆ జాబ్ రావాలని కాదు. లర్న్ స్కిల్స్. నువ్వు ఒక స్కిల్ నేర్చుకుంటే వేరే వాళ్ళని తీసేద్దామన్నా నిన్ను తీయరు. ఎందుకు? నీ ఉద్యోగం నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు? పైన. హల్లెలూయా. నీవు ఉద్యోగంలో నీ అవకాశాలు నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అమ్మో ఈమె లేకపోతే నా వల్ల కాదురా బాబు అనిపించేసేయాలి. హల్లెలూయా. పక్కన చెప్పు, ఎత్తైన చోట. ఈరోజు నీకు సంబంధించిన అన్ని ఎక్కడ కట్టుకోవాలి? అపవాది దొరకాలా దొరకదా? చాలామంది అంటే అన్న అపవాదికి దొరుకుతుంది అన్న, అది నిప్పుకోడి. మీకు తెలుసా పాము, సర్పం ఎంతమంది తెలుసు? సర్పము భూమి మీద ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడు పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? పై నుంచి భూమి మీదకి వచ్చి ఇక్కడ దాంతో యుద్ధం చేయదు, దాన్ని ఎత్తుకొని పైకి తీసుకుపోయి యుద్ధం చేస్తుంది. ఎందుకో తెలుసా? పైనలో ఏమవుతుంది తెలుసా? గాలిలో పక్షిరాజుకి బలం ఉంటుంది, కింద దానికి బలం ఉంటుంది. అదే రీతిగా క్రైస్తవుని బలం ప్రార్థనలో ఉంది. నువ్వు ప్రార్థనలో గెలవాలా, నువ్వు ప్రార్థన ద్వారా పొందుకోవాలా, నువ్వు ప్రార్థన ద్వారా అభిషేకింపబడాలా. హల్లెలూయా. అందుకని నేను చెప్తా ఉంటా, ఏది చేసినా ప్రార్థన పూర్వకంగా చేయి. మతానుసారంగా మతం చెప్పినట్టు వెళ్ళిపోవడానికి వీలేదు. వాక్యం చెప్పిందా, వాక్యం చెప్పిందే కరెక్ట్. హల్లెలూయా. చదువు. అక్కడ నుండి తన ఎరను వెదుకును. ఎక్కడ నుండి? విజన్. విజన్ అనండి, నీకు ప్రొవిజన్ ఇస్తుంది. నిప్పు పక్షిరాజు విజన్ ఏం తెలుసా? పైనుంచి చూస్తుందంట ఆహారం ఎక్కడుంది అని. ఈ నిప్పుకోడి వెతుకుంటే వేళ దాన్ని కూడా ఎత్తుకుపోతారు. కానీ ఇది పైనుంచి చూసి, మీరు చూడండి దాని ఫోకస్ చూడు. ఒక ఆహారము దాని ఎర్రని వెతుక్కుంటే 10 ఉన్నాయి అనుకో, ఆ 10లో ఒకదాన్నే చూస్ చేసుకుంటుంది, వచ్చి డైరెక్ట్ ఆ ఒకటే ఎత్తుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ గ్యాప్లో మళ్ళీ దాన్ని మార్చుకోదు. ఇంకా 4 ఇది చూసి ఇది బాగుంది అది బాగుంది వచ్చింది తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే ఎర్రని ఫస్ట్ చూస్ చేసుకొని పైకి తీసుకెళ్తుంది. అంటే నీ ఉద్యోగాన్ని ఫస్ట్ చూస్ చేసుకుంటే 10 సంవత్సరాలు అలానే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చూస్ చేసుకోవాలని ఎర్రని చూస్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయిందంట మళ్ళీ పైకి. దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. ఎక్కడి నుంచి? అందుకని నేను చెప్తా ఉంటా, ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలా. హల్లెలూయా. పక్కన చెప్పి ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి. చదువు. దాని పిల్లలు రక్తము పీల్చును, హతులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అది ఉండును. మరియు యెహోవా యోబునకు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, గుర్రమునకు నీవు బలమునిచ్చితివా. గుర్రంలోకి ఏమి ఇచ్చినంట? నిప్పుకోడికి ఏం లేదు. పక్షిరాజు ఏం మాట వింటది? దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. రైట్. జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా, మిడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా. ఈ గుర్రం ఏం చేస్తుందంటే, గుర్రం ఇవన్నీ పక్షుల కోసం చెప్తాను నేను, ఏందో ఏమో. ఈ గుర్రం ఏం చేస్తుంది అంటే తెలుసా? దూరం నుంచి యుద్ధం ఉంటుంది, అన్నీ యుద్ధం నుంచి పారిపోతూ ఉంటాయి, అవునా కాదా? కానీ గుర్రం యుద్ధం నుంచి పారిపోదంట. ఏం చేస్తుందంటే తెలుసా? చదువు. దాని నాసికారంధ్ర ధ్వని భీకరము, మైదానంలో అది కాలు దువ్వి. మైదానంలో ఏం చేస్తాడు? అందరూ కష్టాలు వస్తే పారిపోతారు, కానీ అభిషక్తులు పారిపోరు. చూడండి, సౌలు కష్టం రాగానే పారిపోయిండు, గొల్యాతుని చూసి అందరు పారిపోయారు, కానీ దావీదు గొల్యాతు దగ్గరికి పారిపోయాడు. హల్లెలూయా. సో నువ్వు సమస్యలు చూసి పారిపోయే బిడ్డవాడిగా ఉండొద్దు, సమస్యల్ని ఎదిరించి పైకొచ్చేవాడిగా ఉండాలి. చదుమా.
మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అంటే యుద్ధము జరుగుతుంటే, సమస్యలు వస్తుంటే ఈ గుర్రం పారిపోదంట. మైదానంలో ఏమంటారు చూడు, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. ఏం చేస్తుందంట? అమ్మో కష్టం వచ్చింది అని పరిగెత్తదంట. కాళ్ళు దువ్వి జూలు ఇట్లా ఇట్లా అనుకొని ముందుకు పరిగెత్తంట. అంటే ఒక సమస్యను చూసి పారిపోయేటోడు క్రైస్తవుడు కాదు, సమస్యను ఎదురించి జయించేటోడు క్రైస్తవుడు. ఈ సమస్య నన్ను ఏం చేస్తుంది? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు అద్భుతాలు చేస్తాడు, నా దేవుడు నాకు సొంతిల్లు ఇస్తాడు, నా దేవుడు నాకు కారు ఇస్తాడు, నా దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు. నేను చెప్పింది నిద్రపోయేటోడు కొడదామా అని, ఇప్పుడు మేలుకున్నారు గట్టే చెప్పలు కొడదామా? చెప్పు, ఇక మీదట కష్టాలకు భయపడకు. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నాకు బలం ఇచ్చేవాడు. నీ బలహీనతలో ఉన్నావా, ఆ దేవుడు నీకు బలం ఇస్తాడు. చాలామంది నువ్వు చచ్చిపోతావు అన్నారా? కాదు, ఎవరు చచ్చినా నేను చావాను. కొంపదీసి ఉరేసుకుందామని ఫ్యాన్కి వేస్తావా, ఈ ఫ్యాన్ కింద పడుతుందేమో కానీ నీకు మాత్రం ఏం కాదు. ఎందుకు? ఆ దేవుడు బలం ఇచ్చేవాడు. అందరూ ఈ లోన్లు ఎట్లా కట్టాలి, ఈఎంఐలు ఎట్లా కట్టాలి, ఈ అప్పులన్నీ కట్టాలి, ఈ కష్టం వచ్చింది నేను చచ్చిపోతా. కాదు కాదు, అందరు అప్పులు తీర్చినా నీ అప్పు కట్టడమే కాదు, కోట్ల మందికి ఆహారం ఇచ్చినట్లు నీ చేతిలో ఉందని బైబిల్ చదివించింది నిన్ననే వాక్యంలో. హల్లెలూయా. నిన్న వాక్యం ఎంతమందికి తెలుసు? సకల లోకానికి పోషించే ఆహారము నీ చేతిలో ఉందంట. ఒకప్పుడు యోసేపు దగ్గర బియ్యం లేవు అనండి. బియ్యం అంటే తెలుసా? నా భాష మీకు అర్థమైతే లేదంటే ఈ మధ్య. బియ్యం అంటే ఎంతమంది తెలుసు? రైస్. యోసేపు దగ్గర రైస్ లేదు స్టార్టింగ్లో, కానీ అదే యోసేపు ఏమైందో తెలుసా? లోకానికి రైస్ పంచిపెట్టిండు. ధాన్యం అంటే రైసే. హల్లెలూయా. పక్కన చెప్పు, లోకానికి రైస్ పంచిపెట్టిండు. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఒక్క రూపాయి లేకపోవచ్చు, కానీ నా దేవుడు నీ ద్వారా డబ్బులు పంచిపెట్టేటట్టు దేవుడు చేయగలుగుతాడు. ఈరోజు నీకు ఉద్యోగాలు లేకపోవచ్చు, కానీ ఆ దేవుడు నువ్వు ఉద్యోగాలు ఇచ్చేవాడుగా నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీకు అప్పు పుట్టకపోవచ్చు, కానీ నువ్వు దేశాలకు అప్పిచ్చేటప్పుడు మారుస్తాడు. చదువుమా. అది భయము పుట్టించిన దానిని వెక్కిరించి, భయము పుట్టించదాన్ని ఏంటంట? అప్పులు వచ్చినాయి అనుకో, ఏమన్నా రోగాలు వచ్చినాయండి, కష్టాలు వస్తే ఏమంటుందా? నువ్వెంత తూ అని ఎక్కిరిస్తుందంట. అంటే క్రైస్తవుడు కష్టాలను చూసి ఏమనాలి? అన్న ఎట్లా ఎక్కిరించాలని అడుగు. మీకు ఈరోజు ఎక్కిరించడం నేర్పిస్తా. పక్కన చెప్పి ఎక్కిరించడం చూడు ఎట్లా ఎక్కిరించాలో, సమస్యలు వస్తే ఎట్లా ఎక్కిరించాలో చూపిస్తా. చదువు. నా మీకు ఏమైందమ్మా? నువ్వు కూడా పట్టుకుంటలేవు. ఇద్దరికి ఇచ్చిన మైకు ఎవరైనా ఫాస్ట్గా చదవాలని. అది భయము పుట్టించి దానిని వెక్కిరించి భీతి నొందకుండును. భీతి ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. ఖడ్గమును చూచి పక్క చెప్పు. ఖడ్గమును చూచి అంటే సమస్యలు వచ్చినాయని పరిగెత్తారు. కొందరు ఉంటారు సంఘాలలో లేదా సమస్య రాగానే పారిపోతారు. నాకెందుకు వచ్చిందిరా అబ్బాయి, నా మీద ఎందుకు కాదు. ఆ సమస్యను తెలుసుకొని, ఏది నిజమో తెలుసుకొని, అన్నీ తెలుసుకొని ఎక్కిరిచ్చి వెళ్ళిపోతాడంట. చదుమా. అంబుల పొదయు తలతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తు. బహుగా అంటే అది అక్కడి నుంచి అన్ని యుద్ధ సౌండ్లు చూస్తే పారిపోతాయి, కానీ గుర్రం మాత్రము యుద్ధ సౌండ్ చూస్తే యుద్ధానికి పారిపోతుంది. కష్టం వచ్చింది అని అందరు పారిపోతే ఇది యుద్ధానికి పారిపోతుంది. చదుమా. అది బాకానాదము విని ఊరకుండదు. అంటే బాకానాదం వింటే అందరికి భయం అవుతుంటుంది, కానీ గుర్రం మాత్రం, ఇది చూడాలి మీరు బాగా చదువు బైబిల్, గుర్రం మాత్రం రెడీ అవుతుంది. అంటే నీకు ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే నువ్వు రెడీ అవ్వాలి. ప్రార్థనలో గొప్ప విజయాలు కలగబోతా ఉన్నాయి. చదువు. బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని ఎట్లా ఎక్కిరిస్తుందంట? బాకానాదం సమస్య వచ్చిందంట ఆహా ఆహా. ఎట్లా ఎక్కిరిస్తుందంట? సమస్యను బట్టి ఆహా ఆహా అయిపోయింది, నా దేవుడు నాకు. ఎందుకు గుర్రానికి అంత ధైర్యం ఎక్కడితో తెలుసా? పక్క చెప్పు. గుర్రానికి అంత ధైర్యం ఎక్కడ తెలుసా? గుర్రము తనని చూసుకొని తను ధైర్యంగా ఉండదు. ఆ గుర్రాన్ని నడిపేది ఎవడో గుర్రానికి తెలుసు.
దేవుని బిడ్డ నిన్ను నడిపేది ఎవరో నీకు తెలియాలి. ఆ యేసయ్య. హల్లెలూయా. ఈరోజు ఆ గుర్రము నువ్వైతే ఆ యేసయ్య నీ జీవితాన్ని నడుపుతుంటే, ఆ సమస్య నువ్వు వస్తుంటే ఆహా రా 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 ఆహా పక్కన చెప్పు. ఆహా ఎవరైనా మెసేజ్ వచ్చింది నీ జాబ్ పోతుందంట. ఆహా ఆహా ఏ గవర్నమెంట్ జాబ్ రాబోతుంది. అదే గట్టిగా ఎవరు అన్నారు, అయ్యో నీకు నీకు చాలామంది అంటారు ఏమని, ఎగ్జాంపుల్గా చెస్ట్లో పెయిన్ అయింది, చెస్ట్లో ఇక్కడ పెయిన్ అవుతుంటే ఎవడో వచ్చి అన్నాడు ఏమన్నా తెలుసా, నీకు హార్ట్ అటాక్ వస్తుంది బ్రదర్. నువ్వు ఆహా గొప్ప అద్భుతం రాబోతా. మనలోకి ఏంటంటే గ్యాస్ ట్రబుల్ వచ్చినా హార్ట్ అటాకే. ఇంతమంది ఇదంతా బాగా నొప్పి ఎందుకు ఏమో నేను హాస్పిటల్ పోతాం సప్పుడే టైంకి అన్నం తిని ఏ రోగాలు రావు. హల్లెలూయా హల్లెలూయా. పక్క చెప్పి టైంకి అన్నం తిని ఏ రోగాలు రావు. అప్పుడు పప్పు జంత పచ్చళ్ళు వేసుకొని తింటే ఏ రోగాలు రావు. హల్లెలూయా. అంతే తప్ప దొరికింది కదా అని డీమార్ట్లో అడిగేసి ఒక బింగో ప్యాకెట్ ఒక చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటే అన్ని రోగాలు వస్తాయి. అంత చిప్స్ కావాలంటే ఆరు చిప్స్ తెచ్చుకొని తిని జర మంచిగా ఉంటుంది. ఆడు రకరకాల విచిత్రమైన కలర్లన్నీ అలా కలిపి నీ కడుపులో వేసిండు. నీ కడుపులో కలర్ రాకపోతే ఏమొస్తుంది. హల్లెలూయా. చెప్పు ఈరోజు ఎన్ని సమస్యలు ఉన్నాయి నీకు, లేచి ఆహా ఆహా నా దేవుడు అద్భుతంగా చదువుమా. పక్క చెప్పు ఈరోజు పక్కన చెప్పు. నీకు బీపీ ఉందా, ఆహా ఆహా ఇక ఎన్నడు రాదు. అంటే ఏంది అంటే ఆ సమస్యలు ఎక్కిరిస్తే ఏందంట ఇక సమస్య రాదు. యుద్ధానికి నడిపించేది ఈరోజు చెప్పు, ఆ గుర్రాన్ని నడిపించేది ఎవరు? దేవుడే. ఈరోజు నిన్ను నడిపించేటోడు ఎవరు? ఆ దేవుని పేరేంది? అయితే నువ్వు ఆ సమస్య చూసేమో చచ్చిపోతా కదా వల్ల కాదు. ఆహా టీచర్ ఫోన్ చేసి చెప్తాడు మీ పిల్లగాడు అస్సలు చదువుతలేడు. ఆహా వీడు ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. పక్కన చూసి చెప్పు ఆహా ఆహా అద్భుతం జరగబోతాం చెప్పు. అందుకని చూడు మీకు విషయం తెలుసా, గొలియాతు ఇంత ఎత్తుగున్నాడు, ఇంత గొప్పోడు, పెద్దగా తన కిరీటం ఇంత గొప్ప ఇవన్నీ పెట్టుకున్నాడు. దావీదు దగ్గరకు వచ్చింది. అందరు భయపడిపోతే దావీదు చూసి ఏ కుక్క అన్నాడు. అరే నేను అందరు చూసి నన్ను భయపడుతుంటే వీడు గింత బచ్చగాడు అన్నాడు ఏందిరా. హల్లెలూయా. అప్పుడు వానికి భయం స్టార్ట్ అయింది. సమస్యను చూసి నువ్వు ఎప్పుడైతే ఎక్కిరిస్తావో ఆ రోజు ఆ సమస్య నీ దగ్గర నుంచి పారిపోతుంది. నేను ఒక మంచి సాక్ష్యం విన్నాను. ఒక సహోదరి మన వాక్యం వింటుంది జూమ్లో, మనం రికార్డ్ అయిన వాక్యము ఫ్రెండ్కి పంపిస్తూ ఉంటుంది. ఎవరో తను ఒక అన్యజనుల స్త్రీ తన భర్త వాక్యం విన్నాడు, కానీ ఈమె క్రిస్టియన్. ఒకప్పుడు మంచిగా ఉండే, మన వాక్యాల ద్వారా మారుతూ ఉంది. అయితే తన భర్తతోని తనకి ఎప్పుడు గొడవైనా సరే తన భర్తకి ఫోన్ చేసి ఆమె ఏం చేస్తుందంటే తెలుసా, తన భర్తతో ఎప్పుడైతే గొడవ అవుతుందో ఆమె ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి గంట మాట్లాడుతుంది ఏడ్చుకుంటా. మా ఆయన ఇట్లా నన్ను ఇట్లా చేసిండు, ఎందుకు ఈ పెళ్ళి చేసుకున్నా, నా జీవితం ఏంది, దేవుడు ఎందుకు ఇట్లా, దేవుడు చేయలేదు, ఏదైనా నువ్వు చేసుకున్నది కొడతాను నేను ఇంకోసారి దేవుని పేరు ఎత్తే. హల్లెలూయా. తర్వాత అని ఏడుస్తూ ఉండేనంట ఆమె. మన వాక్యం మీద అలవాటు అయిపోయిన తర్వాత మొన్న ఎందుకో వాళ్ళ ఇంట్లో ఆమెకి వాళ్ళ ఆయనకి చిన్న డిస్టర్బెన్స్ అయిందంట. వాళ్ళ ఆయన ఇక్కడ పక్కన పడుకున్నాడు. అమ్మ ఏదైతే అదేంటి కొట్లాట అయితే అయిందా మంచిదే అని చెప్పి పక్కన కూర్చొని వాక్యం వింటాను. మళ్ళీ వాక్యం అయిపోయింది, మళ్ళీ నార్మల్ అయిపోయారు. అంటే నీ కుటుంబాలలో కొట్లాటలు అయితే చాలామంది ఏం చేస్తారు తెలుసా, నాకు ఇట్లా కొట్లాట నేను వాక్యమేనని పా సావు నీకు వచ్చింది కర్మ అది. హల్లెలూయా. అదే వాక్యం మీద చూడు ప్రతి సమస్య అద్భుతంగా మార్చబడుతుంది. అదేందో అర్థం కాదు. ఏ కష్టం వచ్చి నీ ఇంట్లో అయినా, నీకు కూరలు ఉప్పు ఎక్కువైనా, నీకు టమాటాల ధరలు పెరిగినా, ఏది జరిగినా అంత దేవుడి మీదకే పోతుంది. ఏదైనా నేను బైబిల్ చదివా, నేను చేయకురా ఎవడు ఏమన్నాడు నిన్ను, చేయకుంటుంది చూడు, ఇంకా 4 ఎక్కువైతే అప్పుడు తెలుస్తుంది నీకు. చిన్న గొడవ దాన్ని జరివానగా మార్చుకోవద్దు.
5 నిమిషాలు మాట్లాడితే అయిపోయేదానికి, కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోయేదానికి ఇంత పెద్ద స్టోరీ సినారీ క్రియేట్ చేయొద్దు. హల్లెలూయా. పక్కన చెప్పు, చెప్పు. ఎంతమంది డబ్బులు లేవు? పక్కన చెప్పు, ఆహా చాలా డబ్బులు వస్తాయి. ఇలా సమస్య వస్తే ఏం చేయాలి? అప్పుడు నువ్వు ప్లస్ అవుతావు. అంతే తప్ప ఆహా పెట్టుకొని చూస్తే ఏం కాదు. సమస్యలు ఆహా పెడితే ఏం కాదు. జబర్దస్తులు పనికిరావు సమస్యలలో. 2 నిమిషాలు నవ్వులే. నరసన్న వాక్యం విని చూడు, డబల్ నవ్వులలో అద్భుతాలు జరుగుతాయి. చెప్పు, ఆహా అద్భుతాలు జరగబోతాయి. సడన్గా కొన్నిసార్లు చర్చి కాల్ అవుతుంది. అప్పుడప్పుడు నేను అనుకుంటా, ఆహా కొత్త బ్యాచ్ వస్తుంది, దేవుడు వస్తుంది. ఆహా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనం 100 మంది యవనస్తులు వచ్చుదురు గాక. 100 మంది అపోస్తులు లేపబడును గాక. 100 మంది ప్రవక్తలు లేపబడును గాక. ప్రార్థన వీరులు లేపబడును గాక. హల్లెలూయా. ఇప్పుడు నీ కడుపు షుగర్ ఇప్పుడు రిపోర్ట్లు నార్మల్ లేవు. డాక్టర్ అన్నాడు రోగం వచ్చింది, నువ్వు చచ్చిపోతావు. ఆహా పక్కన చెప్పు, ఆహా. ఇవాళ ఇది గుర్తున్నాను, ఇవాళ వాక్యం టైటిల్ ఆహా 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 ఆహా. కొన్నిసార్లు ఏమన్నా తెలుసా, చదువు. బాకానాదము వినబడినప్పుడు అది ఆహా ఆహా అనుకొని, అది ఆహా ఆహా అని నువ్వు అనుకోవాలా. దేవుడు ఏదో చేయబోతున్నా అంతే తప్ప ఏ అని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు కాదు. నేను ఒకరోజు ఒక సహోదరికి చెప్పిన, మన సాక్ష్యం రిలీజ్ చేసింది. నేనేం చెప్పిన సార్, కొన్నిసార్లు అపవాదం ఏం చేస్తుంది అంటే, దేవుడు నీకు ఏదైనా నేర్పిస్తుండు. అక్కడ దేవుడు నేర్పిస్తుండే ఏమన్నా తెలుసా, చనిపోయిన వాళ్ళని లేపుడి. అక్కడ ఒకళ్ళు చనిపోయాడు, ఆయన పాతి పెట్టడానికి పోతే దేవుడు అంటాడు, మృతులు పాతి పెట్టుకోండి. ఇక్కడ నీకు ట్రైనింగ్ ఇచ్చేది చచ్చిపోయిన లేపుతా. మన చెల్లి అనేది వాళ్ళ మమ్మీకి ఎవరికో హార్ట్ అటాక్ వస్తే తను సప్పటికి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. హాస్పిటల్కి వెళ్ళేలోపు తగ్గిపోయింది. వినలేదా? యూట్యూబ్లో లేదా? అదే ఇప్పుడు ఆమె హాస్పిటల్ గురికి ఇట్లా అంటే ఏం చేయాలి? నేను చెప్తా ఉంటా, భర్త ఉద్యోగానికి పోతే భార్య ప్రార్థన చేయాలని. హల్లెలూయా. ఖచ్చితంగా నీ భర్త పని మీద పోయినప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. నీ భర్త ఏదైనా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్కి పోయినప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. ఏదైనా బిజినెస్ డీల్కి పోయినప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. నువ్వు ఎగేసుకొని పోతే ఏం జరగదు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో కూర్చో, అది జరిగేదాకా. హల్లెలూయా. అప్పుడు దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. అక్కడ ఆయనని శారీరకంగా వాడుకుంటుండు, ఇక్కడ నీ ప్రార్థన బలంగా వాడబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే నీకు తెలవాలా ఏ చోటకి భార్యాభర్తలు కలిసి వెళ్ళాలి, ఏ చోటకి ఒక్కళ్ళు వెళ్ళాలి. హల్లెలూయా హల్లెలూయా. అదే ఏం చేస్తారో తెలుసా, ఎందుకంటే నీవు ఎప్పుడైనా సరే, అందుకని ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, నీ ఫ్రెండ్కి చెప్పు, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానే, నా కోసం ప్రేయర్ చేస్తుండు. అందుకని నేను ఎప్పుడో ఒక మాట చెప్తా, కూర్చోండి పని చేస్తా, అయిపోయింది 5 మినిట్స్లో. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆ గంట అయిపోయింది వాక్యం స్టార్ట్ చేసి, అట్లా ఉంటుంది మరి మనతో. ఇప్పుడు చూడండి ఏం చెప్పినా మీకు, ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోడు, జీవితంలో నువ్వు ఎవరినన్నా దూరం చేసుకో, నీ కోసం ప్రార్థన చేసేటోళ్ళని దూరం చేసుకోకు. అందుకే మీ ఫ్రెండ్కి చెప్పు, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానే, నువ్వు ప్రేయర్ చేయి. నేను ఎగ్జామ్కి వెళ్తున్నానే, నువ్వు ప్రేయర్ చేయి. ఆమె అంటే నీకు పడదు కావచ్చు, కానీ ఆమె ప్రార్థన పర్రాలా, అంట కట్టబట్టుకొని ఉండాలా. ఎప్పుడు నేను తిడుతూనే ఉంటుంది, మెంటల్ దానా అంటది, అయినా సరే అంట కట్టుకునే ఉండి. ఎందుకో తెలుసా, ప్రార్థన పర్రాలు. ప్రార్థన చేయి వారితో ఉన్నవా, ఆ అభిషేకం నీ మీద ఫ్లో అయ్యే అద్భుతాలు జరగడం మొదలవుతాయి. నువ్వు చేయట్లేదు ప్రార్థన, కానీ ప్రార్థన చేసేటోళ్ళతో ఉండు, కార్యాలు జరిగిపోతూ ఉంటాయి అకస్మాత్తుగా. నీతో అయితలేదు, ఎట్లా ప్రార్థన చేయలే, కానీ ప్రార్థన వీరురాలు ఉన్నదా నీ ఇంట్లో, అంటగట్టుకోబడి ఉండు. అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకోపోయి ఇల్లు అన్న నీళ్ళు తాగా అన్న, ఎందుకన్నా అలసిపోతాను ప్రార్థన, ఎందుకు నీళ్ళు తాగు లేవాకు, నువ్వు ప్రార్థన చేయడం మాకు ప్రాముఖ్యత. నేను చెప్తున్నానండి, చాలామంది ఒకటి అనుకుంటారు, నువ్వు 50,000 1,00,000 రూపాయలు డ్యూటీ చేసినా సరే
నీ ఇంట్లో ప్రార్థన చేసేటోళ్ళు లేకపోతే ఆ ₹1,00,000 తీసుకుపోయి హాస్పిటల్లో పెడతావు. ఉద్యోగాలు చేసేటోళ్ళు డబ్బులు వచ్చేటట్టు వారు సాయం చేస్తారు, కానీ ఇంట్లో ప్రార్థన చేసేటోళ్ళు డబ్బులు పోకుండా సాయం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ మనం ఉద్యోగాలు చేసేటోళ్ళకే విలువిస్తాం, ప్రార్థన చేసేటోళ్ళని దేకం మన భాషలో. హల్లెలూయా. ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఒక అన్న ఒక తమ్ముడు, ఒక అక్క ఒక చెల్లె. ఇప్పుడు చెల్లె బాగా ప్రార్థన చేస్తూ ఉంది, అక్క ప్రార్థన చేస్తలేదు అనుకుందాం. హల్లెలూయా. ఈమె ఉద్యోగాన్ని పోతుంది, ఇంట్లో అందరూ ఈమెనే లేపుతారు, ఈమెను పాడేస్తారు. కానీ అర్థం కాదు ఏంటంటే ఈ ప్రార్థనే కాపుదల. నీకు వచ్చే 50,000 కనబడ్డది, వచ్చే 20,000 కనబడ్డది, ఆ ప్రార్థన వల్ల నీ కుటుంబంలో రోగాలు రాకుండా ఎన్ని డబ్బులు మిగిలినాయో తెలుసా? పక్కన ఎన్ని మిగిలినాయో తెలుసా నీకు అసలు? అదే నీకు గంట సేపు ప్రార్థన చేసేటోళ్ళు దొరికి అబ్బో దేవా నీకు స్తోత్రం చేస్తురా గంట సేపు ఈ మధ్య. నువ్వు ప్రార్థన చేసుకుంటా పో, ఒక రోజు ఒక బ్యాగ్ నీ దగ్గర పడుతుంది అంతే. 10 తరాలు పనిచేస్తారా నీ డబ్బులు ఏదో ఒక సడన్గా నీ చేతికి దేవుడు ఇచ్చేస్తాడు. ప్రేయర్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్ పీపుల్. మోకాలు ఉంచేటోడు నీ ఇంట్లో ఉన్నాడా, పరలోకం తెచ్చేటోడు నీ దగ్గరకు వస్తాడు. ఎప్పుడైనా నోరు తెచ్చి ప్రార్థన చేసేటోడు ఉన్నాడా, చెవులు తెరిచి వినే దేవుడు ఉన్నాడు. ప్రేయర్. అందుకే మొన్న చెప్పిన ఏమని, అపోస్తులు ప్రార్థన చేయకపోతే ఎంత కోల్పోతారో అని. హల్లెలూయా. అపోస్తులు ప్రార్థన చేయకపోతే ఎంత ఇట్లా అపోస్తులు ప్రార్థన చేయకపోతే ఎంతో కోల్పోతారు. చెప్పండి, ఎంతో కోల్పోతారు. ఏం కోల్పోయినారు వాళ్ళు? చాలా వచ్చే డబ్బులు కోల్పోయారు. ప్రేయర్ అట్రాక్ట్స్ మనీ. ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అట్రాక్ట్స్ మనీ. హల్లెలూయా. హల్లెలూయా. చదువుమా. ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. యుద్ధ వాసన అంటే ప్రార్థన వీరులకి ఏం తెలుస్తుంది? సమస్య వచ్చేలేపు ముందే తెచ్చి ప్రార్థన కూర్చుంటాడంట. అంటే ఆ సమస్య తప్పించబడదా లేదా? ఈరోజు నువ్వు ఆడి సమస్యలను ప్రేయర్ పవర్ఫుల్ అండి. నేను మొన్న నిన్ననే చెప్పిన ఈమెకి ఏం కూర వండాలంటే పక్కన ప్రార్థన చెప్పాను. రాత్రి వండాలి కదా, వచ్చానే లే ప్రార్థన చేయపో. ప్రార్థన చేసే దేవుడే వస్తాను, కూరలు రావా. ఏదైనా నీ దగ్గరికి రావాల్సిందే. నువ్వు కూర్చో ప్రార్థన అంటే. అందుకని అపవాది నీ సమయము దొంగలి. నువ్వు ఏందే నిన్నేమనేది అది ప్రార్థనలో కూర్చో అంతే. ఎప్పటికైనా బిజీ అయిపోతావు. అప్పుడే ఎక్కడలేని నడుము నొప్పి గుర్తొస్తుంది నీకు, అప్పుడే పొయ్యి మీద పెట్టిన పాలు గుర్తొస్తాయి. నీకు తెలుసా నాన్న, నువ్వు ప్రార్థన చేసినా నువ్వు ప్రార్థన చేయకపోయినా ఖచ్చితంగా నువ్వు పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుతాయి. నువ్వు అది యూనివర్స్ ఎంత కష్టపడ్డా అది పొంగుతుంది. నువ్వు ఆన్నే నిలబడి కూర్చుంటావు, పొంగొద్దు పుసుకున్నట్టు తిరిగితే అయిపో. ఆ పాలు పొంగుడు ఖాయం. ఎందుకో తెలుసా? దేవుడు నీ ఇంట్లో అభిషేకం గిన్నె నిండి పొంగిపోను అంతే. నేనైతే అనుకునేటోని ఎన్నిసార్లు పాలు పొయ్యి మీద పెట్టి చూస్తుంటే ఇది పొంగద్దు. ఈరోజు పెద్ద గిన్నె పెట్టిన ఒక రోజు అయినా పొంగింది, పైకి వచ్చేలా పోనీ అమ్మాయి ఇది పొంగకుండా ఉండేటట్లేదు ఎంత పెట్టినా కూడా. నేను ఫిక్స్ అయినా దీని పని ఇది చేసుకొని మన పని మనం చేసుకుందాం. ఓ గ్లాస్ నీళ్ళు ఎక్కువ వచ్చి పడేసినాం, పొంగితే పోయింది పో అని. హల్లెలూయా. ఏదో పెద్ద అప్పుడే వచ్చినట్టు ప్రార్థనలో కూర్చున్నప్పుడే వస్తాయి నీకు ఆలోచనలు అన్ని పనికి మళ్ళీ. చెప్పినా కదా మెంటలోడు చెప్తా ఉంటాడు, ఇంకా మెంటల్ది చెప్తా ఉంటాడు. చదువు. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా. అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా. ఏం చేసిందంటే రెక్కలు చాచి. అందుకని ఒక మాట ఉంది, ఏమన్నా తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు తమ రెక్కలు చాపి పైకి ఎగురుతారు. హల్లెలూయా. పక్కన చెప్పు, రెక్కలు చాపి పైకి ఎగురుతారు. చదువు. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి. చాలు. ఈరోజు 3 ఇచ్చిన మీకు. ఒకటి ఏంటిది? నిప్పుకోడి అనండి. ఏడబడతాడో తింటుంది, ఏడబడతాడో వంటది.
డిమార్ట్లో దొరికినది తింటుంది, రోడ్డు మీద దొరికినది తింటుంది, అన్ని గడ్డి అంతా తింటుంది. అందుకని భూమి మీదనే ఉంది, భూమి మీదనే ఉంది. ఏ దొక్కినా చింతలేదు, ఏ రోగం వచ్చినా చింతలేదు, ఏ కష్టం వచ్చినా చింతలేదు. కానీ పక్షిరాజు ఏం చేసింది? సప్. ఈరోజు నీ గూడు పైకి కట్టుకో, నీ ఆశీర్వాదాలు పైకి తీసుకెళ్ళిపో. నేను ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటా, ఎవరైనా నీ దగ్గర ఉన్నారనుకో, ఎవరితో యుద్ధం చేయాలనుకో ఎట్లా చేయాలి తెలుసా? నువ్వు వాడు నీతో ఉన్నాడు అనుకో, పూ అంటే నీ మీద పడుతుంది, పూ అంటే నీ మీద పడుతుంది. నువ్వు యుద్ధంలో బిజీ కాకు, నువ్వు కరెక్టా వాడు కరెక్టా అని ప్రూవ్ చేయాలనుకోకు. ఎందుకో తెలుసా? దేవుడే కరెక్ట్, ఏది ఏ టైంలో ప్రూవ్ చేయాలో ప్రూవ్ చేస్తాడు. నువ్వు పైకి ఎగురుతూనే ఉండు, వాడు పూ అంటే వాడు మళ్ళీ తిరిగి వాడి మీదే వాడు. నీ ఫోకస్ నీ బ్లెస్సింగ్, నీ ఫోకస్ నీ ప్రేయర్, నీ ఫోకస్ నీ జాబ్, నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపో. దేవుడు ఒకరోజు సమస్తాన్ని సమకూడి నీ మంచిగా చేస్తాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. చెప్పు పక్కన, ఈరోజు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఈరోజు సమస్యలు ఉన్నాయేమో, ఏం చేయాలి? దాని తర్వాత నీ గూడు ఎక్కడ కట్టుకోవాలి? ఎత్తైన స్థలంలో. హల్లెలూయా. నీ జాబ్ తీయనీకే వానికి భయపడాలి. ఈమె పోతే అమ్మో నా పరిస్థితి ఏందో, రాజు పోతే వాళ్ళ సార్కు ఉంటుంది ఇట్లా, అమ్మో ఎట్లరా బాబు. హల్లెలూయా. అట్లా నువ్వు లేకపోతే బిక్కు బిక్కు మొదలు. అదే నువ్వు నేను రిజైన్ పెడతా అంటే వానికి హార్ట్ అటాక్ రావాలి. అంతే తప్ప నువ్వు రిజైన్ పెడతా అంటే వాడు నేను కూడా అదే వస్తున్నా ఎప్పుడు పోతావో అని అనద్దు. హల్లెలూయా. ఆ స్థాయికి నువ్వు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన చెప్పి నువ్వు ఎట్లుండాలనుకుంటున్నావు? పక్షిరాజు లాగుంటావా? నిప్పుకోడి లాగుంటావా? లేకపోతే గుర్రం లాగా? నేనైతే నాకు సమస్య వచ్చింది అనుకో, ఆహా ఆహా అని గుర్రం లాగా ఉంటా. తర్వాత ఏం చేస్తున్నా తెలుసా? నిప్పుకోడి లాగా పైకి పోతా. అదే మీకు తెలుసా లేదని చెక్ చేస్తున్నా. చెప్పు, పక్షిరాజు లాగా పైకి పోతా, ఎత్తైన స్థలంలో నేను. అందుకే అండి యుద్ధాలు శత్రు. అందుకనే అబ్రాహాం అంటాడు ఏమన్నా తెలుసా? లోతు అబ్రాహాంకి గొడవ అయింది. గొడవ అయితే లోతు ఏడికన్నావో వీళ్ళు గొడవ మాత్రం నేను పెట్టా. గొడవ పడకుండా ఎవడైతే ఉంటాడో దేవుడు వాడిని గణపరుస్తాను బైబిల్ సెలవిచ్చి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్, మా మందిరంలో ప్రతి ఒక్కరు ప్రభా ఈరోజు ఆహా అంటూ సమస్యలన్నీ జయించి వారిగా ప్రార్థన చేద్దాం. రక్షాంధర బుషక్కేందిగా దేవా, మా గూడులు పక్షిరాజు వలె పైకి ఉండాలి, మా సంఘము పక్షిరాజు వలె పైకి ఉండాలి, మా సంఘం పక్షిరాజు వలె పైకి ఎగురునుగా. మేము ఒక 8 to 9 months నుంచి ఒక ఇల్లు గురించి అంటే అది ఎవరికన్నా అమ్మాలని మేము బాగా ట్రై చేస్తున్నాం. దానికి వచ్చిన వాళ్ళందరూ ఒక 8 to 9 lakhs లోపే వెళ్తుంది, అంతకు మించి అది వెళ్ళదని అన్నారు. అయినా కానీ మేము ప్రేయర్ చేస్తున్నాం. తర్వాత అన్న జూమ్ అక్క షేర్ చేసింది నాకు. షేర్ చేసినప్పుడు నేను అన్న జూమ్ విన్నా. అందులో కూడా ల్యాండ్ గురించి అన్న చెప్పిండు. దాని నెక్స్ట్ డేనే మళ్ళీ నేను అంతకుముందు అన్నకు కూడా చెప్పిన. అయితే మీకు ఆగస్టు 31st లోపు మీ అద్భుత కార్యం జరుగుతుంది అన్న చెప్పిండు. అంతలోపే ఆ వాక్యం, ఆ ల్యాండ్ గురించి వాక్యం చెప్పిన నెక్స్ట్ డేనే మా ఇంటికి వచ్చిండ్రు వాళ్ళు ల్యాండ్ తీసుకోవడానికి. అన్న చెప్పిన రీతిగానే మేము ఊహించినంత రీతిగా 12 lakhsకి అది మేము వేరే వాళ్ళకి ఇచ్చేసినాము. మొన్న 2 Sundays బ్యాక్ మా మమ్మీకి హెల్త్ బాగాలేకుండే. అన్నగారు కూడా 1 hour లోపు తగ్గిపోతుందని చెప్పేసిండు. అదే రీతిగా మా మమ్మీకి కూడా 1 hour లోపే క్యూర్ అయిపోయింది. అన్న వాక్యం జూమ్లో వింటుంటాము. సో అయితే మొన్న ఒక రోజు నైట్ అన్న ఆఫరింగ్ గురించి మెసేజ్ చెప్పారు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఎప్పుడు ఆఫరింగ్ కోసం చెప్పాను, అందులో క్వశ్చన్స్ ఎవరైనా అడిగితేనే చెప్తా. ఒక సిస్టర్ నన్ను అడిగింది, అన్న మీరు ఆఫరింగ్ కోసం ఎప్పుడు చెప్పలేదు, చెప్పండి మేము లోతుగా తెలుసుకోవాలని ఆమె అడిగితేనే చెప్పిన. నేను ఓన్లీ సంవత్సరానికి ఒకసారి చెప్తా ఆఫరింగ్ కోసం. చదవండి. సో నేను ఇట్లా ఆఫరింగ్ కోసం చాలా దగ్గర మెసేజెస్ విన్నా కానీ అన్నప్పుడు చెప్పింది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. దాని తర్వాత అప్పుడే జూమ్లోనే ప్రైజ్ అక్క కూడా ఒక మాట అన్నది. అంటే వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ అక్క చర్చ్కి వెళ్ళేటప్పుడు ఒక మెసేజ్, ఒక వాక్యం, ఒక ప్రాఫెసీ దైవజనుడు రిలీజ్ చేసినప్పుడు ఆ ఒక్క మాట కోసం పట్టుకొని కూడా మనం దేవుడికి అది 10 రూపాయలైనా సరే ఆఫరింగ్ వేస్తే దేవుడు ఫ్యూచర్లో మన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. అట్లా కూడా ఆఫరింగ్ వేయచ్చా అని నాకు అప్పుడు తెలిసింది.
నాకేమనిపించింది, ఆ రోజు నా అకౌంట్లో కొంచెమే పైసలు ఉన్నాయి, కానీ ఆఫరింగ్ గురించి మెసేజ్ విని కూడా నేను ఆఫరింగ్ వేయకపోతే ఎట్లుంటుంది. సో నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళాలా అంటే నాకు ర్యాపిడో బుక్ చేసుకోవడానికి 50 రూపీస్ అయినా నాకు కావాలి ఖచ్చితంగా. అది కూడా నాకు ఒక పక్క అనిపిస్తుంది, సరే 50 రూపీస్ పెట్టుకొని రిమైనింగ్ అమౌంట్ వేసేద్దామని. కానీ లేదు, ఉన్నది మొత్తం వేసేసా. 2 అకౌంట్స్ ఉంటాయి నావి, చూస్తే 2 అకౌంట్స్ 0. దాని తర్వాతకి నెక్స్ట్ డే మార్నింగ్ 11:30కి నేను అన్నకి ఎంతైతే ఆఫరింగ్ వేసినానో దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇంటూ 10 టైమ్స్ వేస్తే అంతనే నా అకౌంట్లోకి వచ్చింది. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. మెర్సీ సిస్టర్ తెలుసు కదా మీకు? మెర్సీ కాదు, ఆమె పేరు కుమారి. ఒక వాక్యం బోధించిన నేను, డబ్బులు వచ్చుటకు ద్వారాలు తెరవబడాలి అని బోధిస్తే ఆమెకి ఎవరో 90,000 వినండి 90,000 వాల్యుబుల్ అయిన గోల్డ్ ఆమెకి గిఫ్ట్ ఇచ్చారు. ఫోటో ఇక్కడ ఎవరో ప్రేరేపించుకున్నారు, 90,000 వాల్యుబుల్ అయిన గోల్డ్ గిఫ్ట్ ఇచ్చింది. తర్వాత ఇంకొకళ్ళు వచ్చిండ్రు, 30,000 ఇచ్చిర్రంట. ఇంకొక రాజకీయ నాయకుడు వచ్చిండు, వచ్చి ఆయన ప్రేరేపించుకుండంట, ఆయన బర్త్డేని ఆమె 10,000 ఇచ్చిందంట. ఆమె అంటుంది, అన్న మీరు ప్రార్థన చేసినప్పటి నుంచి నాకు డబ్బులు వస్తూనే, నెలాకల్లా డబ్బులు రావంట. ఇక ఈ గోల్డ్ ఆమెకి ఇచ్చిర్రు, మీరు నాకు ఇచ్చారు కాదు, అక్కడ నాతో ఉన్నోళ్ళకి కూడా గోల్డ్ వస్తుంది అక్కడ. అలాగే ఎప్పుడైతే నువ్వు ప్రవచనాన్ని గట్టిగా పట్టుకుంటావో అద్భుతాలు జరుగుతాయి. చదువు చెప్పమా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. యాక్చువల్గా జూమ్లో ఒకరోజు అన్న చెప్పారు, ఎక్కడ లేని అన్ని జనులు కూడా తినిన మనీ కూడా కక్కి వేసినట్లు మీకు వస్తాయి అని చెప్పి, ఆశ్చర్యరీతంగా నెక్స్ట్ 2 days బ్యాక్, అంటే ఈరోజు చెప్తే 2 days తర్వాత ఆఫ్టర్ ద 2 days మా అమ్మ కాల్ చేసింది ఆఫ్టర్నూన్. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు చేస్తే ఏమందంటే, అమ్మ నేను బట్టలు వెతుకుతున్నప్పుడు నాకు ఒక 1,500 దొరికాయి అని అంది. కానీ అవి ఎట్లా వచ్చినాయో మాకు తెలియదు. బట్ అలా దేవుడు అదే కాకుండా చాలా రీతిగా అప్పటి నుంచి కాదు, అన్న దగ్గరకు వచ్చిన కాడి నుంచి మాకు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు రూపాయి. బట్ అలా ప్రతి ఒక్కటి మాకు దేవుడు అలా ఇస్తున్నాడు. కేవలం అన్న చెప్పిన ప్రవచనాలను బట్టి, వాక్యాన్ని బట్టి చాలా మేము ఆత్మలో కానీ అన్నిట్లోనే ఇంక్రీజ్ అవుతున్నాం. థ్యాంక్ యూ. అంతే. ఎలా వస్తే ఆ రోజు ఆమె వాళ్ళ మమ్మీకి చెప్పిందంటే, అన్న చెప్పిండు డబ్బులు ఎట్లా వస్తాయో అని. వచ్చేసినాయి డబ్బులు. ఎందుకు తెలుసా నాన్న, నిన్ను ఒక మాట చెప్పాలని ఇష్టపడతారు. బైబిల్ యెహోవాను నమ్ముడి, దేవుని నమ్మితే డబ్బులు రావు. పక్కన చెప్పు, దేవుని నమ్మితే డబ్బులు రావు, ప్రవక్తను నమ్మితే డబ్బులు వస్తాయి. బైబిల్ సెలవిచ్చింది, ప్రవక్తను నమ్మితే నువ్వు ప్రాస్పర్ అవుతావు. అప్పుడు నువ్వు దేవుడిని నమ్మితే నువ్వు ప్రాస్పర్ అయింది స్థిరపరచబడుతుంది. బిలీవ్ ప్రాఫిట్స్ బిలీవ్ ప్రాఫిట్ యూ షల్ ప్రాస్పర్, బిలీవ్ గాడ్ యూ షల్ ఎస్టాబ్లిష్ ఇన్ ప్రాస్పరిటీ. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నాకేం తెలిసి వచ్చినాయి. ఒక మెర్సీ సెల్లే ఉన్నది, ఆమె అయితే ఏకంగా ఎంత అదే ఎన్ని ఉన్నాయి ఆమె దగ్గర? 1,500 1,400 ఉన్నాయంట. 1,400 నెలంతా ఖర్చు పెట్టుకోవాలని దాపెట్టుకుంది. అప్పుడే వాక్యం చెప్పిన, దరిద్రాన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు అన్న. విన్నది, మేనేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దు అనేది విన్నది. విని ఏందో ఇదంతా నేను ఎంకరేజ్ చేయొద్దని ఆలోచించింది. తెల్లారే చేప నోట్లో నాణం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు, నేను చెప్తే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి. మన్నా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు, నేను చెప్తే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి. దేవుని కార్యాలు అనుభవించాలి అంతే తప్ప ఆలోచించొద్దు. చెప్పమ్మా, ఈమె కూడా భలే ఉంటుంది. దేవుని నామంలో మీకు అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను 1 year అంటే నా స్టడీస్ కంప్లీట్ అయిపోయి 24లో కంప్లీట్ అయ్యాయి డిగ్రీ. అప్పటి నుంచి నేను ఇంట్లో నా సెల్ఫ్ స్టడీగానే చదువుకుంటున్నాను. అయితే నాకు ఎవరైనా మనీ ఇస్తేనే నేను సేవ్ చేసుకోగలుగుతాను. ఈవెన్ మమ్మీ కానీ, డాడీ కానీ, అక్క వాళ్ళు కానీ, అట్లా ఎవరైనా ఇస్తేనే నా దగ్గర ఉంటాయి తప్ప నా స్వయంగా నా దగ్గర మనీ అనేది నేను సొంతంగా నేను సొంతంగా డబ్బులు రావన్నమాట నాకు. అయితే అట్టి రీతిగా నేను ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకున్నాను అనమాట. కొత్త ప్యాంటు, కొత్త డ్రెస్ వేసుకొని ఇంట్లోనే ఉన్నా. అయితే తింటా ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏదో సౌండ్ వస్తుంది, ఇట్లా కవర్ సౌండ్ లాగా వస్తుంది. చేతి తీసి లోపల పెట్టి పైనకి తీసేసరికి 200 రూపీస్ నోట్ కొత్తగా ఉంది. ఉతికిన బట్టలు ఎవడు కొత్త బట్టలలో పైసలు పెట్టించేటోడు? పక్కన కొత్త బట్టలు ఎవరు పైసలు పెట్టేటోడు? ఇంకొక సాక్ష్యం ఏంటంటే,
డ్రెస్ గురించి అనమాట. ఆ డ్రెస్ నాకు 23లో వేసుకున్నాను, 2 టైమ్సే వేసుకున్నా. 2023లో ఆ డ్రెస్ 2 టైమ్సే వేసుకున్నా. ఆ తర్వాత నాకు డ్రెస్ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇంట్లో చాలా టైమ్స్ మాకు ఏమంటారు పెయింటింగ్ వేసే టైమ్స్లో, ఇంకెప్పుడైనా సదరే టైంలో చాలాసార్లు చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు డ్రెస్. అయితే నేను ఇక మందిరంకి గత 3-4 వారాల నుంచి వస్తున్నాను. అయితే అన్నతో ఎప్పుడైనా ఈ ప్రేయర్ రిక్వెస్ట్ చేయించుకోవచ్చా వద్దా అని నేను డైలమాలో ఉండేదాన్ని. తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఇన్ని సాక్ష్యాలు వింటున్నాను కదా, ఇది కూడా నేను చెప్పుకుంటే ఏమంటారు దీనికి యూజ్ ఉంటుందని చెప్పేసి నేను నమ్మి అన్నతో నేను ఇంకా నిన్న ప్రిపేర్ అయ్యానమాట. మార్నింగ్ ఎట్లయినా ఈరోజు అన్నకి నేను ఫోటో చూపించి అయినా సరే నేను డ్రెస్ గురించి ప్రేయర్ చేసుకుంటా, అది ఎవరి దగ్గర ఉన్నా సరే నా దగ్గరికి వచ్చేలాగా ప్రేయర్ చేయించుకుంటానని చాలా గట్టిగా నమ్మి నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఇక్కడికి రావడానికి డ్రెస్సెస్ పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉంటే నేను రెడీ అవుతున్న టైంలో మా సిస్టర్ నాతో కన్వర్జేషన్లో అడిగిందనమాట, బ్లెస్సీ నువ్వు ఒక డ్రెస్ కోసం వెతుకుతున్నావు కదా, నేను మొన్న ఆగస్ట్ 13కి నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కనిపించింది అది, నేను మమ్మీతో చెప్పాను, చాలాసార్లు బ్లెస్సీ ఇదే డ్రెస్ కోసం వెతుకుతుంది మమ్మీ అని చెప్పేసి తను చెప్పిందనమాట. అయితే మమ్మీ కూడా సంతోషించింది. అంటే ఏంటిది, ప్రార్థన అవసరం ఇద్దాం అనుకునే లోపే అద్భుతం జరిగింది. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటా, నువ్వు నాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇద్దాం అనుకున్నా, నాకు ఆఫరింగ్ ఇద్దాం అనుకున్నా సరే అది దేవుడు ఆన్సర్ చేస్తాడు. కొన్నిసార్లు నేను వినకపోయినా సరే దేవుడు ఆన్సర్ చేస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. నాలాగే చెప్తుంది గట్టిగా వచ్చి పోనీ. నేను లాస్ట్ సండే అనుకున్నా నా దగ్గర ఉంది ఆ 200 నోట్ ఒక్కటే. మా మమ్మీ నాకు మనీ సెండ్ చేయలేరు, నాకు మనీ ఇచ్చేది మమ్మీయే. నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా, నాకు ఏ పార్ట్ టైం లేదు ఏది లేదు, మమ్మీ సెండ్ చేస్తేనే నా దగ్గర మనీ ఉంటాయి. అయితే నా దగ్గర 200 ఉండే లాస్ట్ సండే, నాకు చేంజ్ చేయడానికి కూడా మర్చిపోయినా. కానీ ఏం కాదులే, గాడ్కి ఇచ్చేస్తే నాకు ఎట్లయినా ఇస్తాడులే అని అనుకున్నా. అయితే ఆ రోజు నేను ప్రేయర్ చేసుకున్నా, నేను ఎవ్రీ సండే నీకు కానుక ఇవ్వడానికి ఖచ్చితంగా నేను రావాలి అని అనుకొని అవి ఉన్న కానుక వేసేసి వెళ్ళిపోయినా. తర్వాత నా ఎంటీ ఏం లేదు నా పాకెట్లో. తర్వాత నేను అంటే నేను ప్రేయర్ అయితే చేసుకున్నా, గాడ్ ఎట్లయినా ఇస్తాడులే అని. మమ్మీని చాలాసార్లు అడిగిన, శాలరీ రాలేదు అని చెప్పింది. సాటర్డే వచ్చింది, రేపే సండే, గాడ్ నేను నీ చర్చ్కి అస్సలు ఎంటీ హ్యాండ్స్ తోటి రావద్దు, నేను నీకు కానుక వెయ్యాలి ఎట్లయినా అని నిన్న చాలా ఏడ్పొచ్చింది. ప్రేయర్ చేసుకున్నా, అన్న వాళ్ళతో కూడా చెప్పిన. తర్వాత మమ్మీ నిన్న నైటే కాల్ చేసి మామయ్య 5000 వేసిండు అని చెప్తుంది. నాకు కూడా తెలియదు ఇది, గట్టిగా చెప్పాలి కొడదాం. నైట్ థ్యాంక్ యూ, గట్టిగా చెప్పాలి కొడదాం. ఇప్పుడు ఇట్లా చెప్పారు కదా, రానున్న రోజులలో ఏం చెప్తారు తెలుసా, నెక్స్ట్ వీక్ నుంచి మనం నీ సెప్టెంబర్ గురించి మీకు ఆల్రెడీ బోధించిన ఏంటిది అద్భుతం అన్న. నేను వెళ్తున్నా, ఒక ఆయన వచ్చి నాకు బెంజ్ కార్ గిఫ్ట్ ఇచ్చిపోయాడు. ఆయన ఈ కాంప్లెక్స్ నాకు వచ్చింది విల్లా. అరే మనము తన ప్రియులు నిద్రించుచుండగా మనకి ఇచ్చేదే. నీ పిల్లలు కష్టపడాలనుకుంటావా, నీ పిల్లలకు ముందే నువ్వు బ్లెస్ చేయాలనుకుంటావా? నీ పిల్లలు బండ్ల మీద నీ పిల్లలు నడుచుకుంటూ పోవాలా, నీ పిల్లలు కార్లో పోవాలా? అంటే నీ పిల్లలకు నువ్వు ప్రిపేర్ చేస్తావా, వాడు ప్రిపేర్ చేసుకుంటావా? దేవుడు కూడా అలాగే నీకోసం సమస్తము సమకూరుస్తాడు. ఇంకొక చెల్లి ఉన్నది, జూమ్లో వాక్యం ఏంటి, ఆమె పేరు అపర్ణ. ఆమె వాక్యం విన్నదంటే ఎవరు పంపించారో తెలియదు, ఎలా పోతున్నాయో తెలుస్తలేదు, మీరు ఎవరికి పంపుతారో తెలుస్తలేదు. నేను చెప్తున్నా 30 మంది కంటే ఎక్కువ జాయిన్ కావద్దు. అలా 30 మంది దాటిందా బ్లాక్ చేసి పడేస్తా, ఎందుకంటే సిరీస్ స్టార్ట్ చేస్తా అన్నా కదా. అందుకే మీరు ముందే చెప్తున్నా, 30 మంది దాటే లోపు మీరు అందులో ఉండండి. 30 మంది దాటిన తర్వాత ఎవడన్నా నన్ను జాయిన్ చేయన్నా అది మీ కర్మ. 30 మంది లోపు మీరు ఉండాలా. 30 మంది పెరిగిందా అది నేను ఇంకా మళ్ళీ నేను మానేసిన, నేను మళ్ళీ వస్తా, నేను జాబ్ చేస్తున్నా, నేను బిజీ ఉన్నా. అరే నాయన, నువ్వు ఎంత చదివినా గంట సేపే దేవునితో గడిపేది. ఓకే, అది దేవుడిచ్చిన అవకాశం, ఖచ్చితంగా గడుపు. ఏం చెప్పినా అపర్ణ రైట్. ఆ అమ్మాయి మ్యారీడ్ గర్ల్, ఒక అన్యజన నుండి పెళ్లి చేసుకుంది. తనకి ఏం చేయాలో తెలీదు. అయితే ఆమె వాక్యం మీరు ఏం చేసిందంటే, నాకు అన్న వాక్యం వింటే నా రోమాలు లేచినాయి అని చెప్పి, నాతో అయితలేదు, ఎన్ని వాక్యాలు విన్నా నా జీవితంలో ఏది జరగలేదు, అన్న వాక్యాలు వింటే నా జీవితంలో చాలా మార్పులు జరుగుతున్నాయి, అన్నకు నేను ఏదన్నా ఒకటి చేయాలి అని చెప్పి ఆమె అట్లా ఇట్లా కష్టపడి 500 రూపాయలు తీసి ఆఫరింగ్ పంపించిందంట. పంపించిన తెల్లారి ఏం జరిగింది తెలుసా, అసలు ఆమెకు డబ్బులు ఎవరు ఇయ్యారంట, ఇట్లనే ఇళ్ళలేక కూడా
తెలీదు, డబ్బులు ఎవరు ఇయ్యరు. కానీ ఆమె దగ్గరనే 1500 దొరికినాయంట. హల్లెలూయా. నేను అనుకున్నా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు? దేవుడు అనండి. నాదొకటే ఆశ అండి, దేవుడు స్వస్థపరిచే దేవుడు అంటే ఎంతమంది నమ్ముతారు? దేవుడు ఆస్వాదించే దేవుడు అంటే. యు పీపుల్ ఆర్ యంగ్ బిలీనియర్స్. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. వా మంచి సాక్ష్యాలు వచ్చి